తిరుమలలో ఘనంగా పారువేట ఉత్సవం. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి పారువేట ఉత్సవం మకర సంక్రమణంకు మరుసటి రోజున అనగా కనుమ పండుగ నాడైన జనవరి 16వ తేదీన తిరుమలలో అత్యంత ఘనంగా జరిగింది. అదే రోజున గోదా పరిణోత్సవం కూడా కన్నుల పండుగ జరిగింది. తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి ఆలయంలోని ఆండాల్ శ్రీ గోదాదేవి చెంత నుండి శ్రీవారికి ప్రత్యేక మాలలు కానుకగా అందాయి. ఈ మాలలను శ్రీవారి మూలమూర్తికి అందగా అలంకరించారు. ఇక స్వామివారికి ప్రాతకాలారాధన పూర్తి అయిన తర్వాత శ్రీ మలయప్ప స్వామివారు తిరుచిలో వేంచేశారు. వారి వెంటనే మరో తిరుచిపై శ్రీకృష్ణ స్వామి వేంచేశారు. అనంతరం పారువేట మండపంకు వెళ్ళి ఆ మండపమునందు పుణ్యాహవనం జరిగి పిమ్మట మంచెలో వేంచేశారు. శ్రీస్వామివారికి ఆరాధనము నివేదనము జరిగి హారతులు నిర్వహించారు. శ్రీకృష్ణ స్వామివారిని మాత్రం సన్నిధి గొల్లపూజ చేసిన చోటుకు వేంచేపు చేసి పాలు వెన్న ఆరగింపు అయినాక హారతి జరిగిన తర్వాత శ్రీ మలయప్ప స్వామివారి సన్నిధికి వెళ్ళారు. ఆ తర్వాత యాదవ భక్తుడు సమర్పించిన పాలు వెన్న శ్రీ మలయప్ప స్వామివారికి నివేదనము హారతి అయిన తర్వాత గొల్లకు బహుమానంగా జరిగింది. అనంతరం శ్రీ మలయప్ప స్వామివారు ముందునకు కొంత దూరం పరిగెత్తి వారి తరపున అర్చకులు ఈట వేసిన పిమ్మట వెనుకకు వచ్చారు. ఇట్లా 3 సార్లు జరిగింది. స్వామివారి వేటను తిలకించడానికి పారువేట మండపానికి విశేషంగా భక్తులు విచ్చేశారు. శ్రీ మలయప్ప స్వామివారు ఉత్సవం పూర్తయిన మహాద్వారముకు వచ్చి హతీరాంజీ వారి బెత్తమును తీసుకొని సన్నిధిలోకి వేంచేపు చేశారు. ఇంతటితో ఎంతో వేడుకగా జరిగే పారువేట ఉత్సవం ఘనంగా నిర్వహించారు. స్వామివారి నుదుట భాగమున తగిలిపోయినది. తెలుసుకున్నారు. అలా తెలుసుకుని స్వామి మరి మీకు ఇంత పెద్ద గాయము జరిగినదా అనేటప్పటికీ ఆవేశముతో ఆయన శపించడమంతా అలా తెలియచేయగా కళ్యాణానికి ముహూర్తం లేదు. కళ్యాణం అంటే ఊరకే అయిపోదు కదా, డబ్బులతో కూడుకున్న. ఇక కలియుగ అంతములో అసలంతా మీకు ఇచ్చేటువంటి విధంగా ఒక పూర్చ పత్రాన్ని సిద్ధం చేసి ముద్రికలనంతా మానికతో కొలిచి ఆ స్వామి వారికి అందచేశారు. అది కొలిచి అలసిపోయి కాకల దేవతలందరూ బయలుదేరి వస్తూ ఉన్నారు. అలా ఎప్పుడైతే కళ్యాణానికి బయలుదేరి వస్తూ దేవతలతో పాటు అనేకమైనటువంటి అప్సరసలందరూ మిగతా వాళ్ళు రాలేదా? మీ వాళ్ళు ఉన్నారు. నెక్స్ట్ జనరేషన్ సంతానం ఇత్యధి ప్రజాసంధిః ప్రజననగో సంతానం ఇత్యధి ప్రజం అదాం ఇతి మామః సగోహితాః య ఏవమిభిః బ్రహ్మవర్చసేనాన్నా